నమస్తే, నేను చింతల గీతారెడ్డి. ఈరోజు సైరా టీవీకి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఒక ఆడబిడ్డ కోసం ఈరోజు నన్ను స్టూడియోకి పిలవడం జరిగింది. కల్వకుంట్ల కవితక్క గారు ఉద్యమ బిడ్డ, ఉద్యమ నాయకురాలు, ఆడపిల్లలందరికీ ఆదర్శంగా ఉంటున్న కవితక్క గారి మీద కొన్ని అలిగేషన్స్ రావడం జరిగింది. కొన్ని అలిగేషన్స్కి కారణాలు ఏంటి అనేది ఈరోజు మీరు అడుగుతున్నారు. కవితక్కని అరెస్ట్ చేయడం కరెక్టా, కవితక్క జైలుకు పంపడం కరెక్టా అని ఈరోజు మీరు అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏంటిదంటే, సినిమా షూటింగ్లా సాగుతూనే ఉంది. అది దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి సాగుతూనే ఉంది. దాదాపు 1.5 year అయింది. సినిమా షూటింగ్లా మధ్యలో బ్రేక్ ఇచ్చి మధ్యలో మాట్లాడడం, పోవడం, సిబిఐ రావడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్క లెటర్స్ రాయడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్క పిటిషన్ వేయడం జరిగింది. ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తను అటెండ్ అవుతూ లాయర్లను పెట్టుకొని సుప్రీంకోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తను జాగ్రత్త పడుతూ సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం, ఈడీ ఆదేశించిన ప్రకారం, ఈడీ ఆఫీస్ నుంచి ఏదైతే ఆమెకు పిలుపు వచ్చిందో, వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అడగడం జరిగిందో దానికి ఆమె రెడీ టు ఫైట్ అంటూ ఎప్పుడు వాళ్ళను పిలిపించిన మేరకు ఎప్పుడు అటెండ్ కావడం అనేది జరిగింది. ఈరోజు కవిత అరెస్ట్ వల్ల జరిగే లాభాలు ఏంటి అంటే, రాజకీయ కుట్ర. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయడంతోనే ఈరోజు ఒక కుట్రలో భాగంగా కవితక్కను అరెస్ట్ చేయడం అని నేను అనుకుంటున్నా. నిండు శుక్రవారం రోజు సాయంత్రం పూట కవితక్క గారిని అరెస్ట్ చేయడం సంభవం కాదు. ఒక రాజకీయ కుట్రలో భాగంగా శుక్రవారం, శనివారం, ఆదివారం ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఆమెకి ఈరోజు విచారణ చేస్తామంటూ ఇంటికి వచ్చి పర్మిషన్ లేకుండా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి కూడా ఆగకుండా ఈడీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని తను ఎంతసేపు ఉండి సుప్రీంకోర్టు ఆదేశాలు చూపిస్తున్నప్పటికీ కూడా వినకుండా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అరెస్ట్ వెనుక ముమ్మాటికి రాజకీయ కుట్రనే. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అక్కన అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తను సుప్రీంకోర్టుకి ఆశ్రయించింది. ఇచ్చినప్పుడు తన అడ్వకేట్స్ కానీ వాళ్ళు కానీ ఇవ్వండి. తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో జరుగుతున్నాయి కాబట్టి కొన్ని రోజులు నేను అటెండ్ కాలేకపోతున్నానని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆమె ఆదేశాలు తెచ్చుకుంది. అక్కడికి ఊరుకున్నారు. ఈడీ ఆఫీస్ వాళ్ళు రావడం, దౌర్జన్యంగా ఆమెకి ఈ ఇంటిని రైడ్ చేయడం, ఎవరికి చెప్పకుండా అరెస్ట్ చేయడం, మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడికి ఇక్కడికి తింపడం, ఆదేశాలని పట్టించుకోకుండా, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కౌన్సిలింగ్కి పిలవకుండా, ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా కలవనివ్వకుండా, ఫ్రీ టైంలో కూడా అక్కకి కలవనివ్వకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే జైల్లో ఎట్లాంటి సౌకర్యాలు లేవు. రీసెంట్గా అక్కవారి అడ్వకేట్ కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు నిర్ణయించింది. జైల్లో ఇట్లా ఉండాలి, ఆమెకు తగిన వసతులు ఇవ్వండి అనేది. ఆ వసతులు కూడా కల్పించకుండా ముమ్మాటికి 100% బీజేపీ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అక్కపైన కుట్ర చేసి, కుట్రలో భాగంగా ఈరోజు ఆ జైలు నుండి ఈ జైలుకి, ఈ జైలు నుండి ఆ జైలుకి తిప్పుతున్నారు. అది ఏదేమైనప్పటికీ కూడా కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందనే నమ్మకం మాకుంది. సాటి తెలంగాణ ఆడబిడ్డగా నాకు ఒక నమ్మకం ఉంది. కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది. తను ఎప్పటికీ ఫ్రైడ్ బ్యాండ్, భయపడేది లేదు, భయపడే ప్రసక్తి లేదు. తప్పు చేసిందా చేయలేదనేది నిర్ణయిస్తుంది. తప్పు చేసిందనే దానికి ఒక దారి ఉంది, వెతుక్కుంటుంది. వాళ్ళు ఫోన్లు అడిగారు, ఫోన్ ట్యాప్ చేశామన్నారు, ఫోన్లు అడిగారు, కాల్ డాటా అడిగారు, అన్నీ ఇచ్చింది అక్క. సుప్రీంకోర్టుకి ఇవ్వడం చెప్పింది. నేను తప్పు చేసిందా చేయలేదని కాదు, చట్టబద్ధంగా తీసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలని నేను చెప్తున్నాను. అప్పుడు తీసుకుంటే కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత విచారణలో భాగంగా, విచారణ వేరు, అరెస్టు వేరు, అరెస్టు నుంచి జైల్లో ఉంచడం వేరు. ఇట్లాంటి దానికి తావు ఇవ్వకుండా, ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా అక్కని ఎంబడెంబడ తిప్పడం కరెక్ట్ కాదు అంటున్నా. ఎందుకంటే విచారణ పేరుతో విచారణనే చేయాలి. విచారణ పేరుతో దౌర్జన్యంగా హఠాత్తుగా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి, ఈడి ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి సోదాలు చేయడం ఏంది, ఒక 2-3 hours ఫ్యామిలీ మెంబర్స్ని రానివ్వకపోవడం ఏంది, ఎక్కడికక్కడ వాళ్ళని నిబంధనం చేసి ఇంట్లో 6 గంటలకు, శుక్రవారం పూట సాయంత్రం 6 గంటలకి తనని అరెస్ట్ చేయడం అక్కడి వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అరెస్ట్ చేయడంలో భాగంగా ఫ్యామిలీ మెంబర్స్కో లేదంటే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. తను నన్ను అరెస్ట్ చేయకండి, ఏదైనా అరెస్ట్ వారెంట్ అట్లాంటి ఏమి ఇవ్వకండి, నాకు విచారణకు మీరు పిలవండి, నేను వస్తాను, కొన్ని రోజులు
పార్టీ అధిష్టానం మేరకు బాధ్యతలు అప్పచెప్పిండ్రు నాకు. నేను నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి విన్నపం చేసుకుంది తను. ఆ విన్నపం ప్రకారం కొన్ని రోజులు టైం ఇచ్చేది ఉండే, విచారణకు పిలిచేది ఉండే. విచారణలో ఇప్పుడు నిర్దోషి దోషి అనేది తెలుస్తుంది. బాధితురాలికి నిందితురాలికి చాలా తేడా ఉంటుంది. నిందితురాలు వేరు, బాధితురాలు వేరు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు దొంగతనం చేసిండ్రు పిల్లలు అనడం వేరు, చేసింది అనడం వేరు. అందుకనే బాధ్యత రహితంగా వైఖరించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఏవైతే రాజకీయ కుట్రలు చేస్తున్నారో అవి మానుకోవాలి. ఫస్ట్ ఒక తెలంగాణ ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న ఇట్లాంటి సన్యాసులకి సిగ్గుశరం ఏమైనా ఉండాలి. ఒకవేళకి అట్లా చెయ్యాలి అనుకుంటే దోషిగా నిర్దోషించినప్పుడు మీరు చట్టబద్ధంగా ఏవైతే తీసుకోవాలనుకుంటారో తీసుకోండి. అంతేగాని ఇప్పుడు మనకు వచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు ఒక ఆడబిడ్డ మీద తీసుకోవడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఇప్పుడు దోషి అనేటోళ్ళు చాలామంది ఉంటారు, నిర్దోషి అనేది ఉంటుంది. ఈమె నింద మోపబడింది కానీ నిందితురాలు కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కవితక్క నిందితురాలు కాదు, నింద మోపబడింది. కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని సాటి తెలంగాణ ఆడబిడ్డగా యావత్ తెలంగాణ ఆడబిడ్డల సాక్షిగా మేము చెప్తున్నాం. ఆమె సక్రమంగా కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది. ఈరోజు కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంచెం కొంచెం తెలుసుకొని సోషల్ మీడియాలో కూడా చూస్తున్నామండి. చిన్న చిన్న కామెంట్స్ పెడుతున్నారు, మందులో మునిగిందని, మందులో రాజకీయం చేసిందని, చక్రం తిప్పిర్రని. అట్లాంటివి కాదు, తెలుసుకోండి. మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, అమ్మలు ఉంటారు. ఒక్కసారి ఆడబిడ్డ గురించి మాట్లాడేటప్పుడు తిన్నంగా మాట్లాడడం చేసుకోండి. రాజకీయం చేయండి కానీ ఆడపిల్లని అడ్డం పెట్టి రాజకీయం చేయకండి అని నేను ఏమంటున్నానంటే, ఒక తల్లిగా మన తెలంగాణలో కాకుండా ఏ తల్లికైనా కూడా పిల్లలతో అనుబంధం ఉంటుందండి. ఎప్పుడు కూడా తల్లి పిల్లలకు ఉన్న అనుబంధం వేరు. భర్త చూసే బాధ్యత వేరు, ఆడపిల్ల చూసే బాధ్యత వేరు. ఇంట్లో ఆడపిల్ల అనేది ఏంటిదంటే భర్తను చూసుకోవాలి, అత్తమామని చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి. పిల్లలు ప్రయోజకులై పిల్లలు ఒక పెద్ద స్థానం వచ్చేంత వరకు తల్లిదే బాధ్యత. ఈరోజు దొంగ అవుతున్నాడా, మంచి అవుతున్నాడా, దొర అవుతున్నాడా అనేది తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకనే సాటి ఒక ఆమె కూడా ఒక ఇంటి ఇల్లాలు కదా, ఒక ఆయనకు భార్య కదా. పాపం అనిల్ అన్న గారు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఆయన ఒక భార్యనే కదా, ఈమె ఆయనకి భార్యనే కదా. ఆయన అయితే అన్నీ చూసుకోలేడు కదా. మగపిల్లల పాత్ర ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకే చేస్తాడు. పిల్లల్ని నేనే చూసుకోవాలి, దగ్గరుండి అన్నం తినిపించాలి. అలా పిల్లలకు అల్లారు ముద్దుగా పెంచుకున్నది. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇయ్యమని ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎవరికైనా కూడా చట్టం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వ్యక్తిగతంగా ఆలోచించి ఇప్పుడు ఒక సాటి ఆడబిడ్డగా ఆమె కోరుకున్న దాంట్లో తప్పులేదు. న్యాయస్థానానికి నేనేం కోరుకుంటున్నా అంటే, సాటి ఆడబిడ్డని ఒక కుటుంబంగా ఒక పిల్లలకి తల్లికి దూరం చేయకూడదని. ఇప్పుడు అయితే అక్క అయితే ఏదైతే పిటిషన్ వేసుకుందో ఒకసారి కొట్టేసినప్పటికీ కూడా మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్కు విన్నపం ఏంటిదంటే, దోషి నిర్దోషి అనేది తేల్చే వరకు చాలా టైం ఉంది కాబట్టి అక్కకి పిటిషన్కి గ్రాండ్ సిగ్నల్ ఇవ్వాలన్నది నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మాట్లాడటం అంటే కేసీఆర్కి అనచాలని, కేసీఆర్ని ఉంచాలనే ప్రయత్నం. కేసీఆర్ ఒక సింహం, కేసీఆర్ ఒక శక్తి, కేసీఆర్ ఒక బలమైన నాయకుడు. కేసీఆర్ని తల వంచే పరిస్థితులు ఏవి భయపడవు. కేసీఆర్ బిడ్డనే కవిత. ఎక్కడ తల వంచదు, తల దించుకునే పరిస్థితి తీసుకురాదు, తల వంపులు తెచ్చే పరిస్థితి తీసుకురాదు. కేసీఆర్ని లొంగదీయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు అయితే చేసిండో అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. కడిగే ముత్యంలా ఆమె ఎట్లా బయటికి వస్తుందో ధైర్యవంతుడిగా కేసీఆర్ ఎదుర్కొంటాడు. ఒకప్పుడు ఉద్యమం అప్పుడు సబ్బండ వర్గాలు చేస్తే అన్నీ కలిపితేనే ఉద్యమం అయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు సక్రమంగా నడిచింది. ఆత్మవిమర్శన ఒకటే చేసుకోవాలి మనం అందరం. తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అయితే ఏదైతే చేసిండ్రో దాంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనకు అన్ని వర్గాలుగా ఈ 10 సంవత్సరాలలో దాదాపు కొన్ని వరకు ఫిల్ఫిల్ అయినాయి. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. అట్లాంటి చేసిన ప్రభుత్వాలు కూడా ఈరోజు చూద్దాం. కేసీఆర్ మీద కోపంతోనో కేసీఆర్ మీద వ్యతిరేకంతోనో నేను అనను. లోటుపాటులు చిన్న జరగవచ్చు, బీఆర్ఎస్ పార్టీలో జరిగి ఉంటే నేను ఒప్పుకుంటాను. కానీ కేసీఆర్ మీద కాదు, 10 సంవత్సరాలు ఈయన పాలిస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి పెద్ద చెప్తున్నాడు కదా. ఈరోజు ఆయన పెట్టిన పథకాలు ఏందని చెప్పి ఒక చిన్న అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాలి. కానీ ఆడపిల్లల మీద కుట్రను, కేసీఆర్ని గారిని లొంగదీయడమో, కేసీఆర్ గారిని అణిచివేయడమో చేస్తే ఎవరు ఒప్పుకోరు. అది కరెక్ట్ కాదు. కేసీఆర్ అన్నట్టయినా బలమైన నాయకుడు, బలమైన శక్తి,
బలమైన ఒక ఉద్యమ నాయకుడు, అందరూ గుండెలో నిలిచిన శ్రీరామ రక్షలాగా నిలిచిన కేసీఆర్ బాపు అని ఆయన ముద్దుగా పిలుచుకుంటారు. ఎప్పటికైనా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తారు అని మేము అనుకుంటున్నాం. మరి మీ మీడియా ముఖంగా కూడా ఒకసారి తెలియజేయాల్సింది ఏంటిదంటే, దయచేసి కొంతమంది మహిళా నాయకులు కూడా మాట్లాడుతున్నారు, లిక్కర్ రాని అని, లిక్కర్ చేయడానికి ఢిల్లీకే వెళ్ళిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు, నిన్న మొన్నటి వరకు కవితక్క గారు ఎంబడి ఉంటూ కవితక్క గారి అడుగులో అడుగై నడుస్తున్న వాళ్ళు కూడా నోరు విప్పడానికి సిగ్గుశరం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఒక ఆడపిల్లని అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం బాగుండదు. అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళ దానికోసం చట్టరిద్ధంగా చర్యలు తీసుకోండి. నువ్వు ఒక ఆడపిల్లవని మర్చిపోతున్నావు. అట్లాంటప్పుడు మర్చిపోయి నోరు అదుపులో పెట్టుకోకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. అట్లాంటి వాళ్ళకి నా హెచ్చరిక. తాటి ఆడబిడ్డ మీ ఇంట్లో ఉంటుంది, మీ అక్క చెల్లెలు ఉంటున్నారు. అట్లాంటి పరిస్థితి మీకు రావచ్చు. నిందితురాలు మాత్రమే, బాధితురాలికి నిందితురాలికి చాలా తేడా ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. కవితక్క గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళకి రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తాం. జాగ్రత్తగా ఉండండి. ఈ మీడియా ముఖంగా నేను హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ నమస్తే.